మొబైల్ వినియోగదారులకి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అదేమిటంటే, ఇటీవల కాలంలో అన్ని టెలికాం ఆపరేటర్లు తమ తమ రీఛార్జ్ ప్లాన్స్‌ను భారీగా పెంచడం జరిగింది. ఒకవేళ వినియోగదారులు రీఛార్జ్ చేయకపోతే తమ సర్వీసులను కూడా నిలిపివేయడం జరుగుతుంది. ఇలా సర్వీస్ నిలిపివేయకుండా కొనసాగించాలంటే వినియోగదారులు కనీసం తక్కువలో తక్కువ ఒక నెలకు 199తో రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది. 2 సిమ్‌లు వాడుతున్న కస్టమర్లు తమ 2 సిమ్‌లను యాక్టివేషన్‌లో ఉంచుకోవడం కోసం అధిక రీఛార్జ్‌లతోటి అధిక భారం మోస్తున్నారు. ఇకపై ఇలాంటి సమస్య లేకుండా ట్రాయ్ ఒక కొత్త రూల్‌ని ప్రవేశపెట్టింది. టెలికాం ఆపరేటర్లకు సూచించింది. అదేమిటంటే, వినియోగదారులు ఎటువంటి రీఛార్జ్ చేయకపోయినా కనీసం 90 రోజులు ఇన్కమ్ సేవలు నిలిపివేయకూడదని నిబంధనలు పెట్టింది. అంటే వినియోగదారులు ఎటువంటి రీఛార్జ్ లేకపోయినా కూడా తమ సిమ్‌ను యాక్టివేషన్‌లో ఉంచడంతో పాటు 90 రోజులు ఇన్కమ్ కాల్స్‌ని పొందవచ్చు. ఒకవేళ 90 రోజుల తర్వాత కూడా రీఛార్జ్ చేయకపోతే మరలా 15 రోజుల గడువు ఉంటుంది. ఈ 15 రోజుల్లో వారికి నోటిఫికేషన్ అనేవి అందుతాయి. తర్వాత కూడా రీఛార్జ్ చేసుకోకపోతే కేవలం మీ దగ్గర రూ. 25తో బ్యాలెన్స్ మినిమం ఉంటే సరిపోతుంది. ఈ రూ. 20తో మరొక 15 రోజుల పాటు సిమ్ యాక్టివేషన్‌లో ఉంటుంది. అంటే మొత్తం మీద 4 నెలల పాటు సిమ్ అనేది యాక్టివేషన్‌లో ఉంటుంది. ఈ 4 నెలలు తర్వాత కూడా రీఛార్జ్ చేసుకోకపోతే అప్పుడు టెలికాం ఆపరేటర్లు తమ సిమ్ సేవలను నిలిపివేయడంతో పాటు మీ యొక్క నెంబర్‌ని వేరొక వినియోగదారులకి కేటాయించడం జరుగుతుంది.